గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఇక నవోదయ ప్రవేశ పరీక్ష అనేది మనకి 2027 దాదాపుగా డిసెంబర్లో నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనకి అర్థమెటిక్ టెస్ట్ అనేది మనకి ఒక 20 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్. ఈ 20 క్వశ్చన్స్కి మనకి 25 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. మరి ఈ 20 క్వశ్చన్స్కి 25 మార్క్స్ మనము గెయిన్ చేయాలంటే, పొందాలి అంటే ఏం చేయాలంటే, ముందుగా మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2005 నుంచి 2026 వరకు జరిగినటువంటి 26 వరకు జరిగినటువంటి పేపర్స్ అన్నీ కూడా మనము చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఈ 27లో కానీ 26లో కానీ జరగవచ్చు ఎగ్జామ్. ఆ 26లో కానీ 27లో కానీ జరిగే ఎగ్జామ్లో మీరు 25 మార్క్స్ అనేది ఈ అర్థమెటిక్ టెస్ట్ పైనే ఈ నవోదయ ప్రవేశ పరీక్ష అనే సీట్ రావడం అనేది కీలకమైన పార్ట్ ఏంటంటే అర్థమెటిక్ టెస్ట్. ఈ అర్థమెటిక్ టెస్ట్ అనేది మనకి సైనిక్ స్కూల్కి కూడా యూజ్ అవుతుంది, సైనిక్ స్కూల్కి కూడా. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ క్లాసెస్ అనేది చూడవచ్చు. స్కూల్ ఏజ్ పిల్లలు అందరూ కూడా చక్కగా ఈ క్లాసెస్ అన్ని విని నేర్చుకోవడానికి చక్కగా ఉంటుంది. ఇక్కడ మనకి హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ 24 అవర్స్ అన్నాడు. అసలు మనకి 1 అవర్ అంటే హౌ మెనీ మినిట్స్? 1 అవర్ అంటే దట్ ఈక్వల్ టు 60 మినిట్స్. ఓకే, ఆ 16 అలాగే రాస్తున్నాను ఇంటూ ఈ మినిట్ని సెకండ్స్లోకి మారుస్తున్నాను. 1 మినిట్ ఈక్వల్ టు 60 కాబట్టి 60 సెకండ్స్తో మల్టిప్లై చేయాలి ఇక్కడ. అంటే 1 అవర్ ఈక్వల్ టు 60 ఇంటూ 60 సెకండ్స్. అంటే ఈ విధంగా మనం రాసుకోవాలన్నమాట. మరి ఈ 24 అవర్స్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయని అడిగాడు. ఈ 24 అవర్స్కి ఎన్ని సెకండ్స్ వస్తాయి? అప్పుడు ఏమవుతుంది, 1 అవర్కి అయితే 6 6 36, పక్కన ఈ జీరో పెట్టినట్టయితే 3600 సెకండ్స్ అనేది మనకి 1 అవర్కి ఉన్నటువంటి సెకండ్స్ అవుతుంది. కానీ వాడేమడుతున్నాడు, 24 అవర్స్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ 24 అవర్స్? అప్పుడు ఏం చేయాలి, దీనిని 24తో మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేయాలంటే 4 zeros 0, 4 zeros 0, 4 6 24, 2, 4 3 12, 14, ఈ 2 యాడ్ చేస్తే 14. ఇప్పుడు 2 0 ఇక్కడ ఇంటూ పెట్టాలి. 2 zeros 0, 2 zeros 0, 2 6 12, 1, 2 3 6 ప్లస్ 1 7. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేసినట్టు 0 0 4 6 8. ఇక్కడ 86,400 సెకండ్స్ అనేది మనకి 24 అవర్స్. అంటే 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్ రాయాలి. ఈ 16 అలాగే రాసుకోవాలి. ఇక్కడ ఇంటూ పెట్టి ఈ 1 మినిట్ ఉంది కదా, దాన్ని 1 మినిట్ అంటే 60 సెకండ్స్ కాబట్టి చేంజ్ చేశాను. ఇక్కడ 6ని 6తో మల్టిప్లై చేస్తే 36. ఈ జీరో పక్కన పెట్టినట్టయితే 1 అవర్కి 3600 సెకండ్స్ వచ్చాయి. మనకి ఏమవుతున్నాడు, 1 అవర్కి అడగలేదు, 24 అవర్స్కి అడుగుతున్నాడు. అప్పుడు 24తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి 86,400 సెకండ్స్ రావడం జరిగింది. అంటే ఒక రోజు అనమాట. 24 అవర్స్ అంటే 1 డే. హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేరు 24 అవర్స్ అన్న ఆన్సర్ ఇదే అవుతుంది. హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ 1 డే అని సన్న మనకు ఆన్సర్ అనేది ఇదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా దాదాపుగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. 10 టైమ్స్ ఇదే రిపీటెడ్గా చేయండి. చేస్తే మీరు షైన్ అవుతారు. ఒకసారి చూడండి. ఇన్ 30,746 విచ్ డిజిట్ హ్యాజ్ మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ అని అన్నాడు. ఇప్పుడు 30,746 ఈ నెంబర్ ఉంది. దీంట్లో ఇది వన్స్
వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అన్నాం అనుకోండి. దట్ ఈక్వల్ టు 6ని 6 కింద రాసి అది ఏ ప్లేస్లో ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 6 1 దట్ ఈక్వల్ టు 6. అదే 4 గురించి అడిగాడు అనుకోండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 దట్ ఈక్వల్ టు 4ని రాసి ఇంటూ పెట్టి 4 అనేది 10th ప్లేస్లో ఉంది కాబట్టి 4 10 దట్ ఈక్వల్ టు 40. మరి అదేవిధంగా 7కి అడిగాడు అనుకోండి, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఈక్వల్ టు 7 ఇంటూ అది 100th ప్లేస్లో ఉంది కాబట్టి 700 రాయాలి. దట్ ఈక్వల్ టు 700 700. మరి ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 అడిగాడు అనుకోండి, 0 ఇంటూ 1000 అని రాస్తాము. అప్పుడు ఏమవుతుందంటే 1000 0 అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అడిగాం అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, 3 ఇంటూ ఈ ప్లేస్ 3 అనేది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 3ని 10,000తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 30,000 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 6 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. 4 యొక్క ప్లేస్ వాల్యూ 40 వచ్చింది. 7 యొక్క ప్లేస్ వాల్యూ 700 వచ్చింది. 0 యొక్క ప్లేస్ వాల్యూ 0 వచ్చింది. ఇక్కడ 3 యొక్క ప్లేస్ వాల్యూ 30,000 వచ్చింది. ద మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ అనేది హైయెస్ట్ ప్లేస్ వాల్యూ అన్న మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ అన్న హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఇన్ దిస్ 30,746 ఈజ్ 30,000. అది ఏ డిజిట్కి ఉంది, విచ్ డిజిట్ హ్యాజ్ మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ 3 అనే డిజిట్కి ఉంది కాబట్టి మనకి 3 అనే డిజిట్కి టిక్ చేసుకోవాలి. విచ్ డిజిట్, ఈ నెంబర్లో ఏ డిజిట్కి మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ ఉంది అంటే ఎక్కువ వాల్యూ ప్లేస్ వాల్యూ ఉన్న డిజిట్ ఏది అని అడిగితే 3 అవుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద పర్సెంటేజ్ ఫర్ ద డెసిమల్ నెంబర్ ఆఫ్ 10.01. ఇప్పుడు 1 అనే నెంబర్ ఉంది. ఆ 1 అనే నెంబర్ని మనము పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలనుకోండి. 1 అనే నెంబర్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 1 ఇంటూ 100%. మరి 2 అనే నెంబర్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలనుకోండి, 2 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 200%. ఇప్పుడు 4/5 అనే నెంబర్ ఉంది. ఈ 4/5ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 4/5 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 5 1 5 20 4 20 80%. ఇన్ కేసు 0.1 ఉంది, దీన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి. అప్పుడు 0.1ని మనం ఏం చేయాలి, 100తో మల్టిప్లై చేయాలి. దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే మనకి 10% వస్తుంది. ఎలా వస్తుందని చెప్తాను, డెసిమల్స్ ఏ విధంగా మల్టిప్లై చేయాలో. ఇక్కడ చూడండి, ఈ రెండు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 1ని 100తో మల్టిప్లికేషన్ చేసి 1 పక్కన 2 చూడండి, ఈ 1 మల్టిప్లికేషన్ చేస్తే 1 1 1. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టాను. ఈ డెసిమల్ పాయింట్ ఒక స్థానం తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇలా ఒక ప్లేస్ తర్వాత అంటే 1's ప్లేస్ తర్వాత మనము ఇలాగ పాయింట్ పెట్టినట్టయితే ఈ పాయింట్ తర్వాత ఉన్న 0కి వాల్యూ ఉండదు. దట్ ఈక్వల్ ఏం రావడం జరిగింది, 10 రావడం జరిగింది. పర్సెంటేజ్ అని పెట్టాలి. మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు క్వశ్చను, 10.01 అడుగుతున్నాడు. 10.01కి ఇప్పుడు 10.01ని మనం ఏం చేయాలి, పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి. పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, 100తో మల్టిప్లై చేయాలి. 10.01 ఇంటూ 100 అంటే ఏదైనా ఒక నెంబర్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఆ నెంబర్ని 100తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈక్వల్ టు ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ అవుతుంది అన్నమాట. టోటల్గా ఈ రెండు మల్టిప్లై చేయగా వచ్చింది అంత పర్సెంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ని ఈ టోటల్గా ఈ పాయింట్ లేదనుకుంటే ఈ 1001 అనమాట, 1001 ఇంటూ 100 అనమాట. ఇప్పుడు 1001 పక్కన ఎన్ని జీరో పెట్టాలి,
100తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 జీరోలు పెట్టాలి. ఇప్పుడు మనకి పాయింట్ అనేది 2 డెసిమల్స్ తర్వాత ఉంది కాబట్టి 2 డెసిమల్స్ తర్వాత ఆన్సర్లో కూడా పాయింట్ పెడితే ఈ 2 సున్నాలు పోతాయి. అప్పుడు మనకేమొచ్చింది 1001 వచ్చింది. దానికి ఇప్పుడు పర్సెంటేజ్ పెట్టాలి. అంటే ఈ డెసిమల్ నెంబర్ని మనం పర్సెంటేజ్లో మార్చాలంటే 100తో మల్టిప్లికేషన్ చేయాలి. ఏ నెంబర్నైనా మనం పర్సెంటేజ్ మార్చాలంటే పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 100తో మల్టిప్లికేషన్ చేయాలి. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ఇన్ ద డెసిమల్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 and 5/8 ఇచ్చాడు. 1 and 5/8 ఇచ్చాడు. ఇప్పుడు దీనిని ఎలా రాయొచ్చు అంటే 1 and 5/8ని మనము 1 + 5/8 అని రాయొచ్చు. 1 + 5/8 అని రాయొచ్చు. 1 ప్లస్ అంటే ఏ ఫ్రాక్షన్ అయినా ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నేను ఈ విధంగా ఏదైనా సరే ఇప్పుడు 1 and 1/2 ఉందనుకోండి, 1 + 1/2 అని రాయొచ్చు. అలాగే రాయడం జరిగిందనమాట. దీని అంతటిని రాసిన తర్వాత ఈ 5/8 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ 5/8 వాల్యూ ఎలా చేయాలంటే 8తో 5ని మనం డివిజన్ చేయాలి. 0 పెట్టుకుని పోదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోండి, ఇక్కడ పాయింట్ పెట్టండి. అప్పుడు 8 6 48. ఇంకెంత మిగిలింది? 2 మిగిలింది. 0 పెట్టండి. 8 2 16. 4 మిగిలింది. 0 పెట్టండి. 8 5 40. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది. ఓకే, దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 0.625 రావడం జరిగింది. అంటే ఈ రెండు కూడా యాడ్ చేస్తే మన ఆన్సర్ వస్తుందన్నమాట. అంటే ఇది 1.1 అంటే అర్థం ఏంటంటే 1.000. ఇన్ని 3 zeros ఎందుకు వేసుకున్నానంటే ఇక్కడ 3 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 0 ఈ 1కి ఎదురుగా వేయాలి, ఈ పాయింట్ అనేది పాయింట్కి ఎదురుగా వేయాలి, ఈ 6 2 5 ఈ విధంగా వేసుకొని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసినట్టయితే ఇప్పుడు 5, ఇది 2, ఇది 6, ఇది 1 పాయింట్. ఈ విధమైన ఆన్సర్ ఎక్కడుంది? 4th వన్లో ఉంది. ఆ విధంగా మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, ఈ క్లాసెస్ వీలైనంత మందికి మీరందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.